హాయ్ ఫ్రెండ్స్, టుడే షార్ట్ వీడియో వచ్చేసి మండే రోజు వీడియో అండి. మార్నింగ్ 7:30కి పాలకొల్లు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాము. ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలి. స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఆటోకి వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి మా ఊరికైతే వెళ్ళిపోయాము. మా ఇంటికి వచ్చేసరికి అయితే టైం మార్నింగ్ 8:30 అయిందండి. ఇంకొచ్చిన వెంటనే అంశు తల్లిని రెడీ చేసేసానండి. అంశు తల్లి అయితే కాసేపు ఆడుకుంది. ఇంకా మా ఇంటి దగ్గర భోజనం చేసేసిన తర్వాత ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 1 అయింది. నేను అంశు తల్లి ఇద్దరం కలిసి చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మీకు బ్యానర్ చూపిస్తున్నాను కదండి. చెల్లి అయితే రీసెంట్గా బట్టల బిజినెస్ స్టార్ట్ చేసింది, సన్విశ్రీ లేడీస్ ఫ్యాషన్స్. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే చెల్లి వాళ్ళ చిన్న పాప చూసారు కదా, హాయ్ చెప్తుంది. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పేసి వీడియో చూపించమని చెప్పేసి అయితే అడుగుతుందండి. ఇక్కడ చెల్లి బట్టల బిజినెస్ స్టార్ట్ చేసిందని చెప్పాను కదండి. ఏమేమి ఉన్నాయనేది మాత్రమే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు. సెపరేట్గా నేను టాప్స్ వేరేగా, సారీస్ వేరేగా, నైటీస్ వేరేగా, అన్నీ వేరేగా నేను సెపరేట్గా వీడియో చేస్తానండి. ఇక్కడైతే ఈ వీడియోలో నార్మల్గా ఏమున్నాయనేది అయితే చూపిస్తున్నాను మీకు. ఇవైతే టాప్స్ అండి. నేను ఆల్రెడీ ఒక టాప్ కూడా తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవైతే నైట్ డ్రెస్సులు అండి. నైట్ డ్రెస్సులు అయితే తెచ్చిన మట్టికి అన్నీ అయిపోయాయంట, సమ్మర్ కదా. ఇవైతే సారీస్ అండి. సారీస్ కూడా ఓపెన్ చేసి ఏమి చూపించట్లేదు మీకు, అంటే బాక్స్ కూడా తీసి చూపించట్లేదు, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి. అవైతే నైటీసు. ఇవైతే ఇంకోండి, ఇవి కూడా సారీస్ అండి. సిల్క్ సారీసు, అలాగే వర్క్ బ్లౌజ్ వచ్చేసి సారీస్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే కాటన్ సారీస్. కాటన్ సారీస్ అయితే చాలా బాగున్నాయి. చెల్లి అయితే ఇంకా ఈ లోపు అయితే ఎగ్ బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ అయితే వేసిందండి. ఇంకా ఈలోపు మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి చేతులు ఎలా కప్పుకున్నాడో చూసారు కదా. అయినా సరే నేను వీడియో తీస్తానని చెప్పేసి వీడియో అయితే తీసానండి. ఇంకా నేనైతే అమలాపురంలో కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను బ్లౌజ్కి. ఈ వర్క్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. నాకు నచ్చలేదని చెప్పేసి నేను రిటర్న్ అయితే పంపించేశానండి. ఆవిడైతే తీసుకుంది. ఇంకా చెల్లి అయితే నైట్కి చికెన్ తెప్పించిందన్నమాట. ఇంకా నేనైతే చికెన్ దమ్ బిర్యానీ వేస్తానంటే వద్దు అని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ వేయమన్నాను. అంటే ప్లెయిన్ పులావ్ వేసి చికెన్ కర్రీ చేయమన్నాను అనమాట. చికెన్ కర్రీ కానీ పులావ్ కానీ చాలా బాగుందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. చెల్లి చేసే చికెన్ దమ్ బిర్యానీ కానీ, అలాగే ఇలా ప్లెయిన్ పులావ్ వేసి చికెన్ కర్రీ చేసినా కానీ చాలా బాగా చేస్తుందన్నమాట. ఇంకా తినేసిన తర్వాత కాసేపు అయితే స్వీటీ తల్లితో ఆడుకున్నాము. వీడియో అయితే ఇంతే. నచ్చినట్లయితే లైక్ చేయండి.